Okay, now question చూడండి. The angles of elevation of the top of a tower from 2 points at a distance of 4 meter and 9 meters. Find the height of the tower from the base of the tower in the same straight line with it are complementary. అంటే ఇక్కడ ఏంటంటే ఒక టవర్ ఉంది నాన్న. ఈ టవర్ నుంచి స్ట్రైట్ లైన్లో 2 పాయింట్లలో అంటే చూడండి 2 పాయింట్స్ ఎట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 4 మీటర్ అంటే ఇది 4 మీటరు తర్వాత ఇది 9 మీటర్. ఆటోమేటిక్ ఇది ఏమవుతుంది 5 మీటర్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి 2 యాంగిల్స్ ఫామ్ అయినాయి, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. అయితే ఇప్పటి వరకు ఇచ్చిన అన్ని ప్రాబ్లమ్స్లో యాంగిల్స్ వాడు ఇచ్చాడు, ఇక్కడ యాంగిల్స్ ఇవ్వలేదు. ఇవ్వకుండా వాడు ఒక క్లూ ఇచ్చాడు మనకి, కాంప్లిమెంటరీ. కాంప్లిమెంటరీ అంటే ద సమ్ ఆఫ్ ద 2 యాంగిల్స్ ఈక్వల్ టు 90 degrees. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ యాంగిల్ నాకు తెలియదు, ఎక్స్ అనుకుందాం. అంటే ఇప్పుడు ఒక యాంగిల్ ఎక్స్, సెకండ్ యాంగిల్ ఏమవుతుంది 90 మైనస్ ఎక్స్, అంటే ఈ రెండింటిని యాడ్ చేస్తే చూడండి 90 degrees. అందుకే ఒక యాంగిల్ ఎక్స్ అయినప్పుడు సెకండ్ యాంగిల్ ఏమవుతుంది 90 మైనస్ ఎక్స్. కాంప్లిమెంటరీ అన్నప్పుడు గుర్తుపెట్టుకోండి, ఒక యాంగిల్ ఎక్స్ అయినప్పుడు రెండో యాంగిల్ 90 మైనస్ ఎక్స్. సో ఇది హైట్ ఆఫ్ ద టవర్. సో దేర్ ఇక్కడ రాయండి, ద హైట్ ఆఫ్ ద టవర్ ఈజ్ ఈక్వల్ టు h meters. The distances between base of the tower is equal to 4 meters and 9 meters. ఇప్పుడు ఫస్ట్ దీన్ని తీసుకుందాం. సో tan x is equal to opposite side by adjacent side. సో ఇప్పుడు దీని ప్రకారం యాంగిల్ ఎక్సే కాబట్టి tan x ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ ఎంత h/x. సో దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. రెండో యాంగిల్ ఏమవుతుంది tan 90 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు దీనికి ఆపోజిట్ సైడ్ ఒక్క నిమిషం, ఇక్కడ అడ్జసెంట్ సైడ్ ఎంత అన్న 4 కదా, సారీ ఇక్కడ 4. సో tan x ఈజ్ ఈక్వల్ టు h/4. tan 90 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు h/ ఏమవుతుంది ఫార్ములా రాద్దాం ఒకసారి, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సో tan 90 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ ఎంత h, అడ్జసెంట్ సైడ్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా అంటే 9. సో మనకు ఆల్రెడీ కాంప్లిమెంటరీ యాంగిల్స్ గురించి మనం ఇంట్రడక్షన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీలో చెప్పుకున్నాం. tan 90 మైనస్ ఎక్స్ ఏమవుతుంది cot x అవుతుంది. cot x ఈజ్ ఈక్వల్ టు h/9. కాట్ని ట్యాన్లో రాయాలంటే ఏమవుతుంది 1/tan x ఈజ్ ఈక్వల్ టు h/9. అప్లై క్రాస్ మల్టిప్లికేషన్. h tan x ఈజ్ ఈక్వల్ టు 9, tan x ఈజ్ ఈక్వల్ టు 9/h. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఏం లేదు, నేను చాలా సింపుల్ చేసా. cot x ఉంటుంది ట్యాన్లో రాసుకున్నా అంటే 1/tan x h/9. అప్లై క్రాస్ మల్టిప్లికేషన్ 9 × 1 9, h × tan x h tan x. ఈ హెచ్ని తీసుకొచ్చా 9/h. ఇప్పుడు ఇక్కడ చూడండి ఫ్రమ్ 1 and 2 ఏమవుతుంది ఇక్కడ h/4 ఈజ్ ఈక్వల్ టు 9/h. మళ్ళీ అప్లై క్రాస్ మల్టిప్లికేషన్. h × h అంటే h² ఈజ్ ఈక్వల్ టు 9 × 4. సో h² ఈజ్ ఈక్వల్ టు 36. h ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 36. h ఈజ్ ఈక్వల్ టు +or-6. జనరల్గా హైట్ ఎప్పుడు నెగిటివ్లో ఉండదు. సో దేర్ ఫోర్ ద హైట్ ఆఫ్ ద టవర్ ఈజ్ ఈక్వల్ టు 6 meters. మైనస్ రాయాల్సిన అవసరం లేదు, ఇది ఆన్సర్. చెక్ ఇట్ వన్స్. ఓకేనా, ఈ ప్రాబ్లం చూడండి. ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ఏ జెట్ ప్లేన్ ఫ్రమ్ ఏ పాయింట్ ఏ ఆన్ ద గ్రౌండ్ ఈస్ 60 degrees. After a flight of 15 seconds, the angle of elevation changes to 30 degrees. The jet plane is flying at a constant height of 1500√3 meters. Find the speed of the jet plane. This is the different problem, not normal problem. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, కొంచెం కేర్ఫుల్గా వినండి. ఫస్ట్ ఇక్కడ మన ఈ క్వశ్చన్ని మనం చేసేటప్పుడు ఫస్ట్ ఒక జెట్ ప్లేన్ ఉంది ఫ్రమ్ ఏ పాయింట్ ఏ, అంటే ఇది ఒక బేస్ అనుకోండి, గ్రౌండ్. ఈ గ్రౌండ్లో ఈ పాయింట్ని ఏ అనుకోండి, అంటే ఈ పాయింట్ దగ్గర నుంచి 60 degrees యాంగిల్తో పైన ఒక ప్లేన్ ఉంది, అంటే ఇది ప్లేన్ పాయింట్. అంటే ఇక్కడ యాంగిల్ ఎంత ఉంది 60 degrees ఉంది. వాడు ఏమిచ్చాడు ఎట్ కాన్స్టెంట్ హైట్ ఆఫ్ 1500√3 meters, అంటే ఇది 1500√3 meters. అయితే ఇక్కడ నుంచి ఏమైంది, అది ఫ్లై అవ్వుకుంటూ వెళ్ళింది, అంటే ఇలా ఫ్లై అవ్వుకుంటూ వెళ్ళిన తర్వాత కొంత దూరం ట్రావెల్ చేసిన తర్వాత ఒక దగ్గర దీన్ని మెజర్ చేస్తే దీని యొక్క యాంగిల్ 30 degrees ఉంది.
30 degrees ఉంది. ఇక్కడ కూడా హైట్ ఎంత ఉంటుంది? 1500√3 మీటర్సే ఉంటుంది. దీని హైట్ కూడా 1500√3 మీటర్సే ఉంటుంది. ఇప్పుడు మనకి ఏంటంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ట్రావెల్ చేయడానికి వాడిచ్చిన టైం 15 సెకండ్స్ ఇచ్చాడు. అంటే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి ట్రావెల్ చేయడానికి పట్టిన టైము 15 సెకండ్స్. అంటే ఇది 15 సెకండ్స్లో ట్రావెల్ చేసింది అంటే మనం ఏం కనుక్కోమన్నాడు? వాడు స్పీడ్ కనుక్కోమన్నాడు. యాక్చువల్ స్పీడ్ కనుక్కోవాలంటే మనకు ఒక టైమే ఇచ్చాడు. సో ఉత్తి టైంతో స్పీడ్ కనుక్కోలేము. అంటే ఏం కనుక్కోవాలి? డిస్టెన్స్ కనుక్కోవాలి. ఏ డిస్టెన్స్ కనుక్కోవాలి? ఇక్కడి నుంచి ఇక్కడికి ట్రావెల్ చేసిన డిస్టెన్స్ కనుక్కోవాలి. అప్పుడు టైం ఉంది కాబట్టి స్పీడ్ ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే మన టార్గెట్ ఏంటి? ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ కనుక్కోవాలి. సో దీనికి ఏం చేద్దామంటే మనం పాయింట్ ఇచ్చుకుందాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిస్టెన్స్ కనుక్కోవాలి కదా, దీన్ని నేను ఎక్స్ అనుకుందాం. ఇక్కడి నుంచి ఇక్కడికి ఏమనుకుందాం? దీన్ని వై అనుకుందాం. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై జెట్ ప్లేన్ in 15 seconds is equal to x meters. Height of the jet plane అంటే అంత ట్రావెల్ చేసింది. హైట్ ఆఫ్ ద జెట్ ప్లేన్ ఇట్ షుడ్ బి 1500√3 మీటర్స్. ఇప్పుడు ఫస్ట్ నేను ఏం చేస్తున్నా? ఇదొక్కటే తీసుకుంటున్నా. అంటే tan 60 ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. అంటే ఇగో ఈ ట్రయాంగిల్. సో tan 60 ఎంత? √3 ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ ఎంత? 1500√3 బై అడ్జసెంట్ సైడ్ ఎంత? y. సో అప్లై క్రాస్ మల్టిప్లికేషన్. y√3 ఈజ్ ఈక్వల్ టు 1500√3. సో y ఈజ్ ఈక్వల్ టు 1500√3 బై √3. √3 క్యాన్సిల్. ఇట్ షుడ్ బి 1500 మీటర్స్. అంటే ఈ డిస్టెన్స్ ఎంత వచ్చింది మనకి? 1500 మీటర్. కానీ మనం కనుక్కోవాల్సింది ఇది కాదు, ఇది ఒక్కటే, ఎక్స్ ఒక్కటే మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు ఇక్కడ ఎంత వచ్చింది? మళ్ళీ ఒకసారి దీన్ని ఇక్కడ చూస్తున్నా చూడండి. y√3 ఈజ్ ఈక్వల్ టు 1500√3. సో y ఈజ్ ఈక్వల్ టు 1500√3 బై √3. సో √3 క్యాన్సిల్. y ఈజ్ ఈక్వల్ టు 1500 మీటర్స్. సో ఇక్కడ మీకు బాగా కిందకైందని నెక్స్ట్ స్టెప్లో పక్కన రాసా, చెక్ ఇట్. ఇప్పుడు ఇక్కడ దాకా అయిపోయింది కదా. ఇప్పుడు tan 30 60 అయిపోయింది. ఇప్పుడు ఏముంది? ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకోవాలి. సో tan 30 ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. tan 30 ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ ఏంటి ఇక్కడ? 1500√3 బై అడ్జసెంట్ సైడ్. అంటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మొత్తం వస్తుంది. అంటే ఇది 1500 ప్లస్ ఎక్స్. ఎందుకంటే tan 30 ఇక్కడ స్టార్ట్ అయింది కదా. సో ఇక్కడ నుంచి ఇక్కడ మొత్తం తీసుకోవాలి. 1500 ప్లస్ ఎక్స్. tan 30 వాల్యూ ఎంత? 1/√3 ఈజ్ ఈక్వల్ టు 1500√3 బై 1500 ప్లస్ ఎక్స్. అప్లై క్రాస్ మల్టిప్లికేషన్. 1500 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1500√3 ఇంటూ √3. సో 1500 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1500 ఇంటూ 3. దట్స్ ఈక్వల్ టు 1500 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4500. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4500 మైనస్ 1500. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3000 మీటర్స్. అంటే మనకి డిస్టెన్స్ ఎంత వచ్చింది? 3000 మీటర్స్. సో ఇక్కడ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ 15 seconds ఈజ్ ఈక్వల్ టు 3000 మీటర్స్. సో ఫార్ములా ఆల్రెడీ మనకు తెలుసు. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. సో డిస్టెన్స్ ఎంత వచ్చింది? 3000 బై టైం 15 1 జా 15 200 జా. సో 200 మీటర్ పర్ సెకండ్. దీన్ని కిలోమీటర్ పర్ అవర్ మార్చాలంటే 200 ఇంటూ యూ హ్యావ్ టు మల్టిప్లైడ్ బై 18/5. 5 1 జా 5 40 జా. సో 720 కిలోమీటర్ పర్ అవర్. ఇది మీకు ఆల్రెడీ ఫిజిక్స్లో వాటిలో 8th 9th కూడా వస్తుంది నాన్న. సో ద స్పీడ్ ఆఫ్ ద
jet plane. The speed of the jet plane is equal to 720 kilometer per hour. ఇది చెక్ ఇట్. ఓకేనా? ఇక్కడ చూడండి, ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద టవర్ ఫ్రమ్ ద ఫుట్ ఆఫ్ ద బిల్డింగ్ ఈజ్ 30 degrees. ద యాంగిల్ ఆఫ్ ద ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద బిల్డింగ్ ఫ్రమ్ ద ఫుట్ ఆఫ్ ద టవర్ ఈజ్ 6 degrees. అంటే ఒక టవర్ ఉంది, ఒక బిల్డింగ్ ఉంది జనరల్గా. సో ఇప్పుడు ఏంటంటే వీటి మధ్య డిస్టెన్స్ ఎంతో మనకు తెలియదు, దాన్ని డి అనుకుందాం. ఇక్కడ చూడండి, దీన్ని టవర్ తీసుకోండి, దీని బిల్డింగ్ తీసుకోండి. ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద టవర్ ఫ్రమ్ ద ఫుట్ ఆఫ్ ద బిల్డింగ్ ఈస్ అంటే 30 degrees. తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఆటోమేటిక్గా ఏమవుతుంది? 60 degrees. ఒకదాన్ని H1 అనుకోండి, ఒకదాన్ని H2 అనుకోండి. సో ఇప్పుడు ఇక్కడ మనం కనుక అబ్జర్వ్ చేస్తే దీన్ని మనం ఏమనుకున్నాం? టవర్ అనుకున్నాం. ఒక్క నిమిషం. ఓకే, రైట్. సో కరెక్టే. ఏం కనుక్కోవాలి మనం ఇక్కడ? హైట్స్ ఆఫ్ టవర్ అండ్ బిల్డింగ్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే హైట్ ఆఫ్ టవర్, దీని టవర్ని H1, ఎందుకంటే ఫస్ట్ టవర్ ఉంది కదా, దీన్ని H1 అనుకోండి, దీన్ని H2 అనుకోండి. టైప్ ఆఫ్ హైట్ ఆఫ్ టవర్ ఈజ్ ఈక్వల్ టు H1 meters. హైట్ ఆఫ్ బిల్డింగ్ ఈజ్ ఈక్వల్ టు H2 meters. Distance between tower and building is equal to d meters. ఫస్ట్ ఒక ట్రయాంగిల్ తీసుకుందాం యాజ్ యూజువల్. tan 60 ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఇది యాజ్ యూజువల్ నాన్న, ఇందులో ఏం మార్పు ఉండదు. tan 60 అంటే √3 ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ ఎంత? H2 by D. H2 by D. So H2 is equal to D√3. H2 is equal to D√3. దీని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. సో ఇక్కడ H2 is equal మనకి ఎంత వచ్చింది? D√3. దీని ఈక్వేషన్ నెంబర్ 1. నెక్స్ట్ ఇప్పుడు ఇంకోటి తీసుకుందాం. tan 30 is equal to ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. tan 30 వాల్యూ ఎంత? 1/√3 is equal to H1 by D. ఎందుకంటే రెండింటికి సేమ్. H1√3 is equal to D. H1 is equal to D/√3. సో ఈక్వేషన్ నెంబర్ 2. సబ్స్టిట్యూట్. ఇప్పుడు ఏం చేద్దాం? ఈ D వాల్యూని తీసుకొచ్చి దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో అంటే ఓ పని చేద్దాం, ఇక్కడ ఇంకో స్టెప్ వేద్దాం. దీన్ని కొంచెం ఎక్స్టెండ్ చేస్తే మీకు ఈజీగా ఉంటుంది. ఈ D ఉంది కదా, D is equal to H2/√3. ఇప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. సో సబ్స్టిట్యూట్, దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. సబ్స్టిట్యూట్ 1 in 2. సో H1 is equal to H2/√3/√3. అంటే బేస్లో 1 ఉంటుంది. సో H1 is equal to H2/√3 into 1/√3. సో H1 is equal to H2/√3 into √3 3. సో ఇప్పుడు ఏం చేద్దాం? అప్లై క్రాస్ మల్టిప్లికేషన్. 3H1 is equal to H2. H2ని తీసుకురండి. 3H1/H2 is equal to 1. 3 నాటి తీసుకెళ్ళండి. H1/H2 is equal to 1/3. సో therefore H1 is to H2 is equal to 1:3. So therefore the ratio of tower and building is equal to 1:3. This is the answer. Check it.